వెల్కమ్ టు BTF ఛానల్. అతను ఒక సౌత్ ఇండియన్ స్టార్ బాక్సర్. ఎన్నో అవార్డులు రివార్డులు ఆయనకు. ఆయన నేను పరిచయం చేయడానికి ఒకప్పుడు 1980లో ఆయన ఎంత కష్టపడ్డాడు, ఆయన ఎలా రీచ్ అయ్యాడు, ఎలా సాధించాడో అవార్డులు రివార్డులు. ఆ బాక్సింగ్ అది మామూలు మాట కాదు. ఇప్పుడు జిమ్ములు ఉన్నాయి, యువత కావాల్సినవి ఉన్నాయి. కానీ అలాంటి మట్టిలో మాణిక్యాలను మనం ప్రతి వారం ఒకరు తీసుకొని చేద్దామని ప్రయత్నంగా ఫస్ట్ నేను ఒక్కొక్క మట్టిలో మాణిక్యాన్ని మీకు ఈరోజు ఆయన ఒక ఇంటర్వ్యూ తీసుకొని మనకి యువతకి ఏం చెప్తాడో ఒక్కసారి విందాం. వెల్కమ్ టు BTF ఛానల్. ఈరోజు కొన్ని మట్టిలో మాణిక్యాలనే వాళ్ళు ఉంటారు కదా, అట్లాంటి మట్టిలో మాణిక్యాన్ని ఒక అతని గురించి నేను ఎంక్వైరీ చేసి చాలా తెలుసుకున్నాను. అట్లాంటి మట్టిలో మాణిక్యాలు 1980 ఉన్నప్పుడు కష్టపడ్డ వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కనీసం అట్లాంటి మట్టిలో మాణిక్యాలను కొంచెం వాళ్ళ గురించి ఏంది. అతను ఒక సౌత్ ఇండియన్ స్టార్ బాక్సర్. ఎన్నో అవార్డులు రివార్డులు ఆయనకు. ఆయన నేను పరిచయం చేయడానికి ఒకప్పుడు 1980లో ఆయన ఎంత కష్టపడ్డాడు, ఆయన ఎలా రీచ్ అయ్యాడు, ఎలా సాధించాడో అవార్డులు రివార్డులు. ఆ బాక్సింగ్ అది మామూలు మాట కాదు. ఇప్పుడు జిమ్ములు ఉన్నాయి, యువత కావాల్సినవి ఉన్నాయి. కానీ అలాంటి మట్టిలో మాణిక్యాలను మనం ప్రతి వారం ఒకరు తీసుకొని చేద్దామని ప్రయత్నంగా ఫస్ట్ నేను ఒక్కొక్క మట్టిలో మాణిక్యాన్ని మీకు ఈరోజు ఆయన ఒక ఇంటర్వ్యూ తీసుకొని మనకి యువతకి ఏం చెప్తాడో ఒక్కసారి విందాం. నమస్తే తిరుపతి రెడ్డి గారు. నమస్తే. బాగున్నారా? బాగుంది. ఏం చేస్తున్నారు ఇప్పుడు? రిటైర్ అయ్యాను, రైల్వే జాబ్. రైల్వే రిటైర్ అయ్యాను. ఓకే. మీరు ఒకప్పుడు సౌత్ ఇండియన్ స్టార్ బాక్సర్. సౌత్ రైల్వేలో రైల్వేలో బాక్సర్. మీరు ఏ ఇయర్లో మీరు బాక్సింగ్ స్టార్ట్ చేశారు? అప్పుడు 7th క్లాస్లో 75 నుంచి ప్రాక్టీస్ చేసి. మీకు ఎప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఉంది? 7th క్లాస్ నుంచి బాక్సింగ్ మీద చాలా ఇంట్రెస్ట్. అంటే ఎవరిని చూసి ఇన్స్పైర్ అయ్యారు మీరు? మా గురువు గారు ఉండే మోహన్ మార్టిన్ అని. మోహన్ మార్టిన్ ఆయన రైల్వే డ్రైవర్, సౌత్ రైల్వే కోచ్. ఓకే. ఆయన దగ్గర ట్రైనింగ్ తీసుకున్నాను, బాక్సింగ్ ట్రైనింగ్ తీసుకున్నాము. ఓకే. అంటే మీరు రైల్వే తరపున మీరు సౌత్ ఇండియా మొత్తం బాక్సింగ్ ఆడారు. బాక్సింగ్ ఆడారు. అంటే ఎన్ని అవార్డ్స్ వచ్చాయి మీకు? అప్పుడు మా డివిజనల్స్ అని ఉండే, సికింద్రాబాద్, హైదరాబాద్ 2 డివిజనల్స్ ఉండే. ఆ డివిజనల్ సౌత్ సెంట్రల్ రైల్వేకు మాకు పోటీలు ఉంటుండే. డివిజనల్ అది సౌత్ సెంట్రల్ రైల్వే తర్వాత ఇండియన్ రైల్వేస్ పోయేవాళ్ళం మేము. దాంట్లో పోటీలకు పోయినాను. GM బాక్సింగ్ అని ఒకటి అవుతుంది, GM. ఆయన బాక్సింగ్ లో కొట్లాడాను నేను. మళ్ళీ ప్రైవేట్ లో 78 అట్లా ఓపెన్ బాక్సింగ్ కొట్లాడాను. ఇది మల్కాజ్గిరి, YMCA ఇక్కడ ఇప్పుడు పాల్గొన్నా. తిరుపతి రెడ్డి గారు, ఇప్పుడు ఒక బాక్సర్ ఇక్కడ స్పోర్ట్స్లో కానీ, స్పోర్ట్స్లో కానీ, ఎందులోనే కానీ ఒక బాక్సర్ కావాలన్నా, ఒక క్రికెట్ ప్లేయర్ కావాలన్నా, ఒక కబడ్డీ ప్లేయర్ కావాలన్నా, ఒక హాకీ ప్లేయర్ కావాలంటే తల్లిదండ్రులు చాలా డబ్బు పెట్టి, కోచ్లను పెట్టి, ట్రైనింగ్లు ఇచ్చి ఇవన్నీ ఎలా అంటే డబ్బుతో కోచ్లు పెట్టి చేపిస్తున్నారు కదా. అప్పుడు మీకు అంత డబ్బు కోచింగ్లు ఉండేదా, లేకుంటే మీరు దేశభక్తితోనే మీరు ఆడేదా? ఎలా ఈ బాక్సింగ్ చేయాలని? అప్పుడు షోకు ఉండే బాక్సింగ్ కొట్లాడాలి, కానీ అప్పుడు మా ఫాదర్ ఏమో ఫుట్బాల్ ఆడేమనేవాడు.
ఫుట్బాల్ ఇష్టం మా ఫాదర్కి. నేను బాక్సింగ్ ఆడితే నువ్వు బాక్సింగ్ కొట్లాడొద్దు, నువ్వు బాక్సర్ కావద్దు, ఆయనకు కోరిక లేదు. ఫుట్బాల్ పేరు అంటే నేనేమో ఒక ఇంట్లో షూ పెట్టేవాడిని, ఒక ఇంట్లో బనీన్ పెట్టేవాడిని, ఒక నిక్కర్ పెట్టేవాడిని. చాలా కష్టం ఉండే అప్పుడు. ఇది షూ కొనుక్కోవాలన్న, నిక్కర్ కానీ అయ్యి. ఎన్ని సంవత్సరాలు, మీ ఏజ్ ఎంత అప్పుడు? అప్పుడు 7th క్లాస్ చదువుతున్నా. 7th క్లాస్ నుంచి మీకు ఇంట్రెస్ట్ బాక్సింగ్ మీద? స్కూల్ తరపున కొట్లాడేవాడిని. స్కూల్ తరపునే ఆడేది అప్పుడు? అదే ఓపెన్ బాక్సింగ్. ఇప్పుడు ఆ బాక్సింగ్ చేయాలంటే అప్పుడు మీకు కోచింగ్ ఉండాలా, లేకుంటే ఫస్ట్ మీరు ఎట్లా కష్టపడేది, దానికి ట్రైనింగ్ ఎలా అయ్యేది, ఎలా ట్రైన్ అయ్యేది? మా కోచ్ ఉండే, సౌత్ సెంట్రల్ కోచ్ లాలగూడలో ఉంటుండే, మోహన్ మార్టిన్ అని. ఆయన శివరాజ్. ఫ్రీగానే కోచింగ్? ఫ్రీగానే. మా రైల్వే పిల్లలకు కోచింగ్ ఇచ్చేవాళ్ళు. మా ఫాదర్ రైల్వేలో జాబ్ చేసేవాడు. అప్పుడు కోచింగ్ ఫ్రీ మాకు, ఓన్లీ రైల్వేస్ పిల్లలకు కాలనీలో. ఆయన దగ్గర పోయి నేర్చుకుని 5 గంటలకు లేచి మార్నింగ్ డైలీ 40 కిలో నాన్ స్టాప్ రన్నింగ్ చేసేవారు. ఓకే, 40 కిలోమీటర్లు డైలీ చైలం టు బోడుప్పల్ నాన్ స్టాప్. మళ్ళీ మా గ్లౌజులు ఉండేవి. ఆయన సైకిల్ మీద వచ్చేవాడు. మా సౌత్ సెంటర్ బాక్సర్లో ఒక 30 మంది ఉండేవాళ్ళు. 30 మంది నాన్ స్టాప్ వాకింగ్ చేయాలా, షాడో చేయాలా. మనం ముందు పోలే అనుకో, కోచ్ కట్టే తీసుకొని కొట్టేవాడు. ఒక అంటర్ లాగా ఉండేది. ఆయన సైకిల్ మీద మేము రన్నింగ్ నాన్ స్టాప్. మళ్ళీ అక్కడ షాడో చేసేవాళ్ళం. మళ్ళీ సికింద్రాబాద్ ట్రాక్ ఉంది, లాలగూడ ట్రాక్, దాని మధ్యలో పోయేవాళ్ళం మేము ఓన్గా. అదే కప్పర్గుట్ట ఉందిగా లాలగూడ, మహేంద్ర హిల్స్, అవన్నీ డైలీ ఎక్కి దిగేవాళ్ళం రోజు 5-6 సార్లు, మార్నింగ్ ఈవినింగ్. అదే ఇప్పుడు మీరు అప్పుడు ఓన్లీ మీరు ఎటువంటి అంటే జస్ట్ ఒక కోచర్ మాత్రమే ఉండేది, మిగతా అంతా గ్రౌండ్లోనే ఫిట్నెస్, అంతా గ్రౌండ్ రన్నింగ్ వీటిలో ఫిట్నెస్ చేసి మీరు అక్కడ ట్రైన్ అయ్యేది. స్కిప్పింగ్ ఆడేవాళ్ళు. స్కిప్పింగ్ మెయిన్ బాక్సింగ్ లో, స్కిప్పింగ్ మెయిన్. స్టామినా పెంచుకోవడానికి, స్టామినా అండ్ ఫుట్ వర్క్ అంటే కదులుతుంటాం కదా బాక్సింగ్, దానికి ఫుట్ వర్క్ కావాల్సి వస్తుంది. స్కిప్పింగ్ 3 minutes 3 నిమిషాలు 9 నిమిషాలు చేయించేవాళ్ళు. 3 minutes స్కిప్పింగ్ చేసేవాళ్ళం. అట్లా 1/2 hour చేసేవాళ్ళం నాన్ స్టాప్, 2 దిక్కులు. కానీ మీ కొంచెం పోలికలు మైక్ టైసన్ లాగానే ఉన్నాయి, కొంచెం చూస్తే మైక్ టైసన్ లాగా ఉన్నాయి. చిన్న కళ్ళు, హైట్, బాడీ పర్సనాలిటీ. ఇప్పటికీ చాలా ఫిట్నెస్ బాగా మెయింటైన్ చేస్తున్నారు. డైలీ వాకింగ్ పోతాను. ఇప్పుడు ఎంత ఏజ్ మీది? ఇప్పుడు 69. ఇంతకుముందు నాకు 69 చెప్పారు. 69 మీ ఏజ్. రిటైర్ అయి 9 years అయితే. రిటైర్ అయి 9 years అయినా కూడా ఈ ఫిట్నెస్ అప్పటి ఫిట్నెస్ అనుకుంటా. అప్పుడు చేసిన, అప్పుడు నాన్ స్టాప్ ఉంది నాది బాక్సర్లలో. ఎన్ని స్టేట్స్ లో ఆడారు మీరు? మేము సౌత్ సెంట్రల్ రైల్వే జిఎం బాక్సింగ్ స్టేట్ లో పోతే మేము అప్పుడు రైల్వే జాబ్ చేసాము. స్టేట్ వాళ్ళు తీసుకోలే అప్పుడు, ఎందుకంటే స్టేట్ వేరే ఉండేది. స్టేట్ అంటే ఈ స్పోర్ట్స్ కోటాలో మీకు జాబ్ వచ్చేసింది రైల్వే అప్పుడు 78 స్పోర్ట్స్ కోటాలో జాబ్ కొట్టి. ఓకే, ఇప్పుడు మరి బాక్సింగ్ కొట్లాడుతుంది సౌత్ సెంట్రల్ రైల్వే. ఓకే, ఇప్పుడు ఎంతమంది పిల్లలు? ఇప్పుడు 2 అబ్బాయిలు. ఏం చేస్తున్నారు అబ్బాయిలు? ఒక పెద్ద అబ్బాయి సాఫ్ట్వేర్, రెండో అబ్బాయి సాఫ్ట్వేర్. మంచి పొజిషన్లో ఉన్నారు. పెళ్ళిళ్ళయ్యా? 2 పెళ్ళి, మ్యారేజ్ అయిపోయి పిల్లలు హై సెటిల్, అంటే మంచి సెటిల్ అయిపోయారు. మీరు రిటైర్మెంట్ అయ్యారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు ఇంకా దీని తర్వాత? ఇప్పుడు మామూలుగా ఇప్పుడు ఇంకా మీరు ఏమైనా చేస్తున్నారు అంటే, ఇప్పుడు మీ దగ్గర ఒక విద్య ఉంది, దాన్ని ఇంకా ఎవరికైనా కోచింగ్ లాగా చేస్తున్నారా, లేకుంటే ఇప్పుడు రిటైర్మెంట్ కదా అని మంచిగా హ్యాపీగా రెస్ట్ తీసుకున్నారు? లేదు, నా కోరిక ఏంటంటే అందరు డాక్టర్ కాడికి వెళ్ళొద్దు ఆరోగ్యం గురించి. ఇప్పుడు ఏంటంటే అప్పుడు ఒక టైంలో సినిమా థియేటర్లు ఫుల్ అయిపోయి, ఇప్పుడు హాస్పిటల్ సరిపోతుంది, కింద వండబెడుతూ అంటే పేషెంట్ అన్ని అనారోగ్యాలు వస్తున్నాయి. అదే వాకింగ్ చేస్తే సర్వరోగాల మందు. పొద్దున్న 5 గంటలకు లేచి మేము ఈసీఎల్ టు కీసరగుట్ట నాన్ స్టాప్ పోయేవాడిని వాకింగ్. ఈసీఎల్ టు కీసరగుట్ట అంటే ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది? 17 కిలోమీటర్లు ఉంటాయి ఎవ్రీడే. ఓకే, ఎర్లీ మార్నింగ్ 5. ఈ రోజు వరకు మీరు హాస్పిటల్కి వెళ్ళలే? అస్సలు లేదు. టాబ్లెట్ రైల్వే ఉంది మాకు, కానీ మాకు మామూలుగా ఫీవర్ అనేది కామన్, దానికి ఓకే. ఫీవర్, తలకాయ నొప్పి అంటే మనిషి అంటే వస్తుంది, కానీ ఎటువంటి బీపీ, షుగర్లు అలాంటివి ఏం లేదు. కారణం ఆరోగ్యం, వాకింగ్, ఎవ్రీడే ఫిట్నెస్. ఎన్ని అవర్స్ చేస్తారు ఇప్పటికి? డైలీ 2-3 hours చేస్తారు. 2-3 hours ఫిట్నెస్ చేస్తారు. మరి మీ గురించి కొందరు చెప్తుంటారు, మీరు ఎక్కువ ఇక్కడ ఐడిపిఎల్ కాలేజీలో ఫిట్నెస్ చేసేదట కదా? అవును. అప్పుడు చాలా మంది ట్రైనింగ్ ఇచ్చారటగా? ఇచ్చాను గ్రౌండ్లో.
మళ్ళీ ఈసీఏలో ఒక అంటే ప్రజా ఫ్రీ సేవ చేశారా? లేదు నా కోరిక ఏంటంటే ఫ్రీగా నేర్పియాలని, నాలా కావాలని. అది ఇప్పుడు యూత్ తెలియదు కదా, యూత్ వస్తారు ఒక గంట ఉంటారు వెళ్ళిపోతారు, వాకింగ్కి వస్తారు, ఏదో మాట్లాడుకొని వెళ్ళిపోతారు. నేను ఇది జిమ్ఖానా గ్రౌండ్లో 40 మందికి ట్రైనింగ్ ఇచ్చాను. అయితే ఒక డాక్టర్ మధ్యలో కోసం రోజు పోయేవాడు, వచ్చి అక్కడ అందరికి నేర్పించేవాడిని. అక్కడ అందరు వచ్చేవాళ్ళు. అక్కడ తెలంగాణ పేపర్. అవును, మీరు ఇంకోటి ఏదో వాళ్ళకి చిన్న చిన్న ఐరన్ ఇట్లా బాల్స్ లాగా ఇచ్చి చేతుల ఏదో ట్రైనింగ్ ఇచ్చారని విన్నాను. దానివల్ల ఏంటి ఫిట్నెస్, ఆ ఫిట్నెస్ వల్ల ఏంటి, మీరు ఆ రాడ్ వల్ల ఏమి ఉపయోగం? అదే బాల్స్ ఉంటాయి కదా, బాల్స్ తోటి నేను స్వయంగా దాంతో ఎక్స్పెరిమెంట్ చేస్తే అది నాకు చాలా బెనిఫిట్ అనిపించింది ఆరోగ్యానికి. అది ఒక మనం 1 అవర్ చేసేది, 1 అవర్ చేయాలనుకుంటే 2 గంటలు చేసేది, వాకింగ్ ఎక్కువ చేయించేది. బాడీ ఎఫెక్ట్ ఎక్కువ పడుతుంది, ఎఫెక్ట్ పడుతుంది, బాడీ మీద హీట్ పెరుగుతుంది. హీట్ పడి ఇంకా మనం ఎక్కువ. ఇప్పుడు రాడ్లు లేవు, కనీసం ఆ రాడ్లు పట్టుకొని మీరు ఏం చేయించారు చూపిస్తారా? చూపిస్తాను. చూపించండి. ఫిట్నెస్ అంటే ఓన్లీ రాడ్లు పట్టుకొని మీరు ఏం చేసేది, ఎట్లా చూపించేది? ఇప్పుడు చేయగలుగుతారా? ఒకసారి చూపి. ఒకటి 1 దానివల్ల ఎఫెక్ట్ ఏమి పడుతుంది? ఈ భుజాలు, షోల్డర్స్ హార్ట్ మీద పడుతుంది. షోల్డర్స్ ఇవన్నీ ఫ్యాట్ కరిగి షోల్డర్లు పెరుగుతాయి. ఇంకోటి ఆరోగ్యంగా ఉంటాం. ఇది మళ్ళీ 2 ఇది ఇట్లా దగ్గరికి రావాలి. ఇది మళ్ళీ 1 ఒకటి ఇట్లా, మళ్ళీ ఇది. ఈ ఏజ్లో కూడా చూడండి. చాలు ఓకే. మళ్ళీ మీ ఫిట్నెస్ గ్రౌండ్లో మేము క్యాప్చర్ చేస్తాము, షూట్ చేస్తాము. గ్రౌండ్లో మీరు ఉన్నప్పుడు షూట్ చేస్తాము. ఓకేనా? ఓకే. అయితే ఇప్పుడు వరకు తిరుపతి రెడ్డి గారు పిల్లలు మంచిగా భవిష్యత్తు సెటిల్ చేసుకున్నాడు, పిల్లలు వెల్ సెటిల్డ్. మీరు చాలా కష్టపడ్డారు, రైల్వేకు కొన్ని అవార్డులు తెప్పించారు, బాక్సింగ్ చేసి బాక్సింగ్. కానీ మీ ఫిట్నెస్ మీది మొత్తం అవపడుతుందండి, కొంచెం కూడా నాకు చెప్పి ఉంది, నీది అసలు లేదు. సౌత్ సెంట్రల్ 9 టైమ్ ఛాంపియన్ మా సౌత్ సెంట్రల్ ఆ టీంలో ఉండేవాడిని. నేను స్టాండ్ బై తీసుకుపోయేవాళ్ళు ఒక్కొక్కసారి. సౌత్ సెంట్రల్ డివిజన్ కొట్లాడాను నేను. అదే ఫిట్నెస్ అయితే కొంతమంది మానేసారు, వాళ్ళు ఇదిగా అంటే ఆరోగ్యంగా లేరు వాళ్ళు. మా బాక్సర్ మీరు మీ ఫోటోలు కొన్ని చూసిన, తిరుపతి గారి ఫోటోలు కొన్ని చూశాను. అప్పుడు యంగ్స్టార్ ఉన్నప్పుడు అతని ఫిట్నెస్, అతని బాడీ స్ట్రక్చరు, ఆయన కొన్ని అవార్డులు తీసుకునే ఫొటోస్ కూడా చూసాను, చాలా బాగున్నాయి. అంత ఫిట్నెస్ ఆ టైంలో మెయింటైన్ చేసిందంటే ఇప్పుడున్న యువత కనీసం స్పోర్ట్స్ వీటిలల్లో కొంచెం ముందుకు రావాలని, దేశం కోసం బాగా పోరాలని ఆయన ఆకాంక్షగా ఉంది. నాకు ఇంతకుముందు ఆయన మామూలుగా కూర్చున్నప్పుడు చెప్పాడు. ఆ ఫొటోస్ కూడా నేను డిస్ప్లే చేస్తాను, చేపిస్తాను. మీరు ఓకే అంటే అవి ఫొటోస్ పెడతాం. మీరు అవార్డులు తీసుకున్న ఫొటోస్, మీ అప్పటి ఫిట్నెస్ ఇస్తారా? ఇస్తాను. ఇంకేం చెప్పాలనుకుంటున్నారు, యువతకి ఏం చెప్పాలనుకుంటున్నారు ఒక్కసారి చెప్పండి. స్పోర్ట్స్ గురించి, యువత హెల్త్ గురించి, ఇప్పుడు ఏం జరుగుతుంది, యువత ఎలా ఉంది, ఇప్పుడు ఇంకా యువతకి ముందుకు ఎలా పోవాలి, యువత మీకంటే అప్పుడు మీకు ఎంత అవేర్నెస్, మీకు ఇప్పుడు ఒకప్పుడు మీడియా లేదు, ఏమీ లేదు, ఓన్లీ ఒక పేపర్లలో వచ్చేదే. ఒక పేపర్, ఆ పేపర్ న్యూస్ రావడానికి 3 రోజులు పట్టేది మన దగ్గరికి. అలాంటి టైంలో మీరు ఇంత కష్టపడి రైల్వేకు, సౌత్ ఇండియా మొత్తానికి బాక్సింగ్ పోటీలు, అవార్డులు గెలుచుకొని పోటీ పడి మీరు అంత కష్టపడి అట్లాంటి మట్టిలో మాణిక్యాలని ఒకసారి ముందుకు, కెమెరా ముందుకు తీసుకురావాలని చేసిన చిన్న ఇంటర్వ్యూ. ఇప్పుడు యువత ఇప్పుడు చూస్తుంటే ఈ 20 years 25 years 10th క్లాస్ పిల్లలు చిన్న ఏజ్లో 50 బిలో 40 బిలో అందరు హార్ట్ అటాక్లతో సడన్ డెత్లు జరుగుతున్నాయి. దీనికి కారణము ఫిట్నెస్ అంటారా? లేక వాళ్ళ బద్ధకం వల్ల ఫిట్నెస్ చేయకపోవడమేనా? అంతే, బద్ధకం వల్ల ఏం లేదు. 5 గంటలకు లేస్తే మీకు మంపు వెళ్ళిపోతుంది. మనం గ్రౌండ్కి వచ్చినామనుకో, మీ అసలు యువత భవిష్యత్తు ఎక్కడో ఉంటుంది. అది మన ఇండియాకు చాలా లాభం. స్పోర్ట్స్ పాల్గొనడానికి, ఏదైనా మనకి ఇష్టమైనది గోల్ సాధించడానికి మనం ముందు ఉండాలని యువతను కోరుతున్నాం. అన్ని రకాలుగా ఫిట్నెస్గా కానీ ఆరోగ్యంగా దేశానికి ఉపయోగపడేటట్టు కష్టపడండి. అది
మన మీ స్పోర్ట్స్ ఆరోగ్యాన్ని రూపంలో కానీ వాళ్ళ ఉద్యోగరీత్య రూపంలో కానీ భవిష్యత్తు యువతను ముందుకు రోజు గ్రౌండ్కి వచ్చి కనీసము ఎంత బిజీగా ఉన్నా 2 hours 1 hour 1 hour అయినా స్పెండ్ చేయండి, ఆరోగ్యాన్ని కాపాడుకోండి. వేస్ట్ చేస్తున్నాం మనం, ఒట్టి 2 hours మొబైల్ మీద టైం వేస్ట్ చేసే బదులు గ్రౌండ్ మీద పోయి అవసరమే లేదు. మనము డాక్టర్ పోయి అవసరమే లేదు. 2 hours లేచి మార్నింగ్ 5 o'clock సూర్యుడు రాగానే ఒక 1 hour 2 hours చేస్తే మళ్ళీ డి విటమిన్ ఉంటుంది మనకు, ఇప్పుడు మీ ఆరోగ్యం బాగుంటుంది. ఇంకోటి లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్, ఇప్పుడు మీరు మీ ఎజెండా అంటే ఇప్పుడు మీరు రోజు మామూలుగా ఇప్పుడు మీరు ఇంకా ఏమైనా ఎవరికైనా ట్రైనింగ్ ఇవ్వాలనుకుంటున్నారా? ఫ్రీ ట్రైనింగ్ ఇంతకుముందు ఇచ్చినట్టు ఇప్పుడు ఇంకేం చేయబోతున్నారు? ఉంది, ఈసీఎల్ గ్రౌండ్ ఒకటి ఉంది. ఈసీఎల్లో అక్కడ నేను మన వాకర్లు వస్తారు, వాళ్ళకి ఫిట్నెస్ వాకింగ్ ఫిట్నెస్ నేర్పిస్తాను. ఎట్లా నడవాలో తెలియదు జనాలకు, వస్తారు మామూలుగా చేతులు ఒప్పరు, మామూలుగా నడిచి వెళ్ళిపోతారు అంతే వాళ్ళది. కానీ ఎప్పుడు హ్యాండ్స్ కానీ కాలు కానీ పైకి ముందేయాలి, ముందేసి నడవాలి. వస్తారు, ఏం లాభం, గ్రౌండ్కి వస్తారు, చేసినాము వెళ్ళిపోయినాము అయిపోయింది. ఇంటికాడ పోయిన వారు ఏమనుకుంటారు, అబ్బా ఏం వాకింగ్ చేసి వచ్చాడు భర్త అని ఒక కాఫీ ఒక బోన్ మిఠా ఇస్తారు. కానీ అక్కడ ఏం చేయరు, ఆ గ్రౌండ్లో పోతారు. కొంతమంది చేస్తారు, చేయరని కాదు, నేను చూస్తుంటా, వాళ్ళకి నేను ట్రైనింగ్ ఇస్తాను. ఒక అతను నేను వాకింగ్ చేస్తుంటే జంప్ చేస్తుంటే ఒక అతను వచ్చి నన్ను ఏమన్నాడంటే మీ గుండె జారిపోతుందని అన్నాడు. అట్లా చూడ అమాయకులు ఉన్నారు ఇప్పుడు కొంతమంది, అందరు కాదు. కానీ మనం ఎంత ఫిట్ అంటే మీరు చెప్పేది ఏంటంటే వాకింగ్ చేయడానికి వచ్చినప్పుడు వాకింగే చేయండి, మామూలుగా నడిచినట్టు నడవద్దు. చేసే అరగంట అయినా కూడా స్పీడ్ గా గట్టిగా వాకింగ్ చేసేయండి. అది మనకు హెల్త్ కు ఉపయోగపడుతుంది. మామూలు వాకింగ్ సరిగా ఉపయోగపడదు, కొంచెం స్పీడ్ గా చేసి కొంచెం ఎక్సర్సైజ్ మామూలుగా చేయండి. కనీసం రోజు 1 hour 12 గంటలు 12 గంటలు టైం ఉంది. మనం ఒక 1 hour మన ఆరోగ్యం, ఎంత బిజీ మన ఫ్యామిలీ గురించి, మన పిల్లల గురించి, మన మిసెస్ గురించి 1 గంట కష్టపడితే చాలు. అది వాకింగ్ ఎట్లా అంటే చెమట రావాలి. మళ్ళీ ఒకటి అందరు ఏం చేస్తారంటే ఓపెన్ బనీన్ చేసి వస్తారు, అట్లా కాదు. మళ్ళీ లోపల ఇంకొక బనీన్ వేయాలా, ఎప్పుడు కవర్ ఉండాలి. మళ్ళీ ఎప్పుడైనా జ్ఞాపకం చెప్పుల మీద వాకింగ్ చేయొద్దు, ఎప్పుడు షూ ఉండాలి. ప్రతి మనిషికి షూ ఉంటే కరెక్ట్గా మనం వాకింగ్ చేయగలం. ఏదో వస్తారు గ్రౌండ్కి, వస్తారు అటు తీసి వెళ్ళిపోతారు. ఒకటి ఏంటంటే బాడీ హీట్ కావాలంటే లోపల ఇంకో బనీను పైన కవర్ అయ్యేటట్టు ట్రాక్ ఉంటుంది కదా, ట్రాక్ తోటి చేయాలి. హైట్ వల్ల బాడీ ఇంకా కొంచెం ఫ్యాట్ బర్నింగ్ స్టార్ట్ అయ్యి మనం ఏది మామూలుగా నడిస్తే ఏం బాడీ హీట్ కాదు కదా. వాకింగ్ ఎక్కువ స్పీడ్ అవుతా ఇంకో గంట ఎక్కువ చేస్తావు. అది నేను ఇంకోటి మనము బద్ధకం 5 గంటలకు లేయం కదా, ఒక వారం రోజులు అలారం పెట్టుకొని చూడండి, నెక్స్ట్ అదే లేపుతుంది 5 o'clock. ఓకే, థ్యాంక్ యూ తిరుపతి రెడ్డి గారు, థ్యాంక్ యూ.